రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవబోతున్న నేపథ్యంలో ఆయన చేతుల మీదుగానే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో మరొకసారి టెన్షన్ నెలకొంది. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణను తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ క్రాంతిదళ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వాదులకు కవిత మద్దతు పలికారు. మరోవైపు విగ్రహావిష్కరణకు మరో స్థలం చూసుకోవాలంటూ కవిత కూడా చెప్తున్నారు. చాలామంది ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చూస్తూనే ఉన్నాం. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పటి నుంచి ఈ విషయం ఈ పెద్ద రచ్చకు దారితీసింది. తెలంగాణ కళాకారులు ఎంతోమంది ఉండగా, తెలంగాణ గాయకులు గద్దర్ లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ గీతాన్ని పాడడానికి కూడా ఇష్టపడని ఒక కళాకారుడి ఒక సింగర్ స్టాచ్యూని అక్కడ ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది ప్రధానంగా. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం, ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఆయన గొప్ప కళాకారుడే, మేము కాదనడం లేదు, కానీ ఇంకెక్కడైనా పెట్టుకోండి. రవీంద్ర భారతి లాంటి ప్రాంతాల్లో ప్లేసుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి కళని, మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మన కళాకారుల యొక్క, తెలంగాణ కళాకారుల యొక్క విగ్రహాలు ఉండాలే తప్ప తెలంగాణ పాట పాడడానికి కూడా ఇష్టపడని ఒక సింగర్ స్టాచ్యూ అక్కడ అవసరం లేదు అనేది వీళ్ళ వాదనగా కనిపిస్తుంది. మరికొంతమంది ఏమో కళాకారులకు ప్రాంతాలతో సంబంధం ఏంటి, వాళ్ళు యూనివర్సల్ కదా, ఏపీ తెలంగాణ అనే తేడా ఏముంటుంది వాళ్ళకి. అన్ని భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. 40,000కి పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కారు ఆయన. మరి అలాంటి వాళ్ళకి మనం ఇలా ప్రాంతాలని అంటగట్టడం కరెక్ట్ కాదు అని మరికొంతమంది అంటున్నారు. బట్ ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కాంగ్రెస్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దిస్ టాపిక్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడినా సరే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన్ని మనం అందరం గౌరవించుకోవాలి. ఆయన్ని ఒక ప్రాంతానికి మనం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. అండ్ డైరెక్ట్గా సీఎం మొదటే పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎంఏ వెళ్ళి ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మీకు ఆర్టీవీ ఆ ఇన్విటేషన్ కూడా చూపిస్తోంది. ద మ్యూజిక్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరగబోతోంది. మరోవైపు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పద్మవిభూషణ్ గాన గంధర్వ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటూ చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మరి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? వాట్ ఈస్ దేర్ స్టాండ్ నౌ? ఒకవేళ విగ్రహం పెట్టినా రేపు మా బాధ్యత కాదు, ఎన్ని రోజులు మీరు కాపాడుకోగలుగుతారు అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ నౌ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఒకలా చేస్తుంది, కాంగ్రెస్ ఒకలా ఆలోచిస్తుంది. కొంతమంది తెలంగాణ వాదులు, అందరూ అని నేను చెప్పడం లేదు ఇక్కడ, కొంతమంది తెలంగాణ వాదులు మాత్రం ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు సీఎం డైరెక్ట్గా వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదంతా తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా అని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ విషయాన్ని ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? సో ఎవరి వైపు నిజంగా, ఎవరు చెప్పే మాటల్లో నిజంగా బలం ఉంది, ఎవరు చెప్పే మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కరెక్టా కాదా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు సమర్థిస్తారా లేదా? తెలంగాణ గేయాన్ని ఆయన పాడలేదు కాబట్టి
ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ఒప్పుకోం మేమని చెప్పి చెప్పడం అనేదాన్ని మీరు సమర్థిస్తారా? లేదంటే ఒక కళాకారుడికి 40,000 పాటలకు పైగా పాడినటువంటి ఒక కళాకారుడికి 40,000 పాటలు పైగా పాడినటువంటి ఒక కళాకారుడికి, తెలుగు కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి కళాకారుడికి కేవలం ఒక ప్రాంతాన్ని అంటగట్టి ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టడానికి కుదరదని చెప్పడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ అంశాల్లో మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోండి. మా ప్రతినిధి నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, అక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? రవీంద్ర భారతిలో సీఎం వస్తున్నారు, ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ ఉండబోతోంది. మరోవైపు కొంతమంది తెలంగాణ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి వ్యతిరేకిస్తున్న వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయంలో? ఎస్ నందు, ఇక్కడ మాత్రం మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాత్రము చాలామంది ఇక్కడికి సంగీత దర్శకులు, గాయకులు కూడా రాబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రోగ్రాం మాత్రము ఇప్పుడు సీఎం గారు అందుబాటులో లేరు కాబట్టి, ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి సాయంత్రం 3 గంటల సమయానికైతే వాయిదా పడింది. మనం చూస్తున్నాము, ఇక్కడే ఉంది మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అయితే. కానీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కొంతమంది తెలంగాణ వాదులు మాత్రము ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా వాళ్ళు అడ్డు చెప్పడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా తెలంగాణ వాదులు మరి మేము అడ్డుకుంటాము, ఆవిష్కరణ జరగనీయము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టాలి అని తీరుతున్నారు. అంటే ఆంధ్రాకి తొత్తుగా మారబోతుంది అని చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు, అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ మాత్రం ఒక తెలంగాణ వివాదంగా మారింది అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగానే చేశారు. మనం చూస్తున్న ఫ్లెక్సీలు కూడా అంగరంగ వైభవంగా కూడా ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ జరగబోతుంది అన్నప్పటికీ కూడా కొంతమంది ప్రజలేమో దాదాపు 40,000కు పైగా పాటలు పాడారు ఆయన సుబ్రహ్మణ్యం గారు. అదే కాకుండా ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా పొందారు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఆయన అర్హుడు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటే, తెలంగాణ గేయాన్ని అంటే రాష్ట్ర గేయాన్ని పాడడానికి ఇష్టపడని వ్యక్తి ఎలా అర్హులవుతారు? తెలంగాణ గాయకులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళై పెట్టండి రవీంద్ర భారతిలో. రవీంద్ర భారతి తెలంగాణకు అంకితం కాబట్టి ఇక్కడ తెలంగాణ కళాకారులే పెట్టాలని చెప్పేసి తెలంగాణ వాదులు ఒకవైపు ఉద్యమం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడైతే ఈ తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వివాదం రేకెత్తిస్తారో అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. పోలీస్ భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పెషల్ టీంను కూడా, స్పెషల్ ఫోర్స్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి ఇక్కడ అంతరాయం కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా మొత్తం ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం కూడా జరిగింది. నందు, ఓకే, మరి కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్న వాళ్ళకి సంబంధించి ఏం కార్యాచరణ ఉండబోతుంది నిర్మల? అంటే ఈ విషయంలో ఒకవేళ విగ్రహం పెట్టిన తర్వాత మేము ఊరుకోము, తీసేసే వరకు మేము ఒప్పుకోము, లేదంటే గద్దర్ విగ్రహం పెట్టాలి అని రకరకాల డిమాండ్లు ఉన్నాయి కదా. సో వీళ్ళ కార్యాచరణ ఏమైనా తెలుస్తుందా మనకి? మరి ఈ రోజు కార్యక్రమం నేపథ్యంలో వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అనేది ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా మనకి? ఎస్ నందు, ఎందుకంటే ఇప్పుడంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహం అక్కడ కాపాడుకోవడం వల్ల కాదు. ఎందుకంటే గద్దర్ ఉన్నాడు, తెలంగాణ కళాకారుడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరివి పెట్టకుండా ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఇక్కడ పెట్టడం అనేది మేము ససేమిరా ఒప్పుకోము, కానీ ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ నుంచి తొలగించి తీరుతాము అని చెప్పేసి కూడా వాళ్ళు గట్టి ఉద్యమం చేస్తామని సవాలు విసురుతున్నారు. నందు, ఓకే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి నిర్మల. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తం మీద మనం చూస్తున్నాం, ఈరోజు సీఎం చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగబోతుంది. ఉదయం 10 గంటలకే అనుకున్నారు, కానీ సీఎం గారు ఢిల్లీలో ఉండడంతో ఇప్పుడు మధ్యాహ్నానికి పోస్ట్పోన్ అయినట్లుగా తెలుస్తుంది. చాలామంది పెద్ద సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
సీఎంఏ డైరెక్ట్గా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇట్స్ వెరీ క్లియర్ ప్రభుత్వం వర్షన్ ఏ విధంగా ఉంది అనేది మనం వింటున్నాం. పర్మిషన్ ఇచ్చారు, తర్వాత కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ విషయంలో ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దే ఆర్ సపోర్టింగ్ ఇట్ సింపుల్గా. సో ఇప్పుడు ఈరోజు సీఎంఏ డైరెక్ట్గా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో ఇట్స్ వెరీ క్లియర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు కొంతమంది తెలంగాణ వాదులు లేదంటే కవిత కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. కవిత కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. తెలంగాణ కళాకారుల విగ్రహాలు అక్కడ పెట్టాలి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదన్నట్లుగానే మాట్లాడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఈ విషయంలో స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా లేదు. బీజేపీ కూడా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే విషయంలో సపోర్ట్గానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరి వర్షన్ వాళ్ళకి ఉంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? ఎవరో కొంతమంది నాయకుల ఉద్దేశం కాదు. ఉద్యమం అయినా సరే ఏదైనా సరే ఎవరో కొంతమంది నాయకులతో ఒకరిద్దరు నాయకులతో అయ్యేది కాదు ప్రజలు అనుకోకుండా. సో అల్టిమేట్గా నిజంగా భావోద్వేగాలు అనే అంశం వచ్చినప్పుడు కానీ, న్యాయం అన్యాయం అనే ఒక ప్రాంతానికి అంశం వచ్చినప్పుడు కానీ ప్రజలు అల్టిమేట్గా ఏది ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీరేమనుకుంటున్నారు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడానికి ఈ అభ్యంతరం ఏంటి? మీకు అలాంటి అభ్యంతరాలు ఉన్నాయా? పెట్టొద్దని చెప్పడానికి మీకు సేమ్ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంలో? మీరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారు ఈ విషయంలో? కళాకారులకి ప్రాంతాలని అంటగట్టడం, ప్రాంతీయ భేదాలని అంటగట్టడం, ఆయన ఒక తెలుగు కళాకారుడుగానే ఆయన గుర్తింపు ఉంది. అవునన్నా కాదన్నా హీ డోంట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్. ఒకప్పుడు చెన్నైలో ఉన్నా, ఆ తర్వాత ఒకవేళ ఎక్కడ పుట్టిన వాడైనా సరే తెలంగాణలో ఆయన ఉన్నారు, ఇక్కడ చేశారు. సో ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో ఆయనకి ఒక ప్రాంతంతో ఆయన ఎప్పుడు అసోసియేట్ చేసుకోలేదు. ఆ కోణంలో చూడాలా? లేదంటే తెలంగాణ గేయాన్ని నేను పాడను, కొన్ని పాడిస్తేనే నేను పాడతాను అని ఆయన వ్యతిరేకించారని చెప్తున్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు మరి ఈ విషయం మీద ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్లో చేశారు కదా, ఎన్నో పాటలు పాడుతూనే ఉన్నారు కదా, ఎన్నో సినిమాలకు డబ్బింగ్లు చెప్తూనే ఉన్నారు కదా. మరి అప్పుడు ఎవరు ఆయన్ని ప్రశ్నించలేదు. ఆయన ఇప్పుడు పోయిన తర్వాత ఆయన విషయంలో ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంలో ఆయన సమర్థించుకోవడానికి ఆయన లేరు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనే దాంట్లో ఒక వెర్షన్ బయటకు వస్తుంది, మరొక వెర్షన్ ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అనేది ఆయన చెప్పుకోలేని పరిస్థితి కదా. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్? మీ అభిప్రాయం ఏంటి? అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాలి ఖచ్చితంగా ఈ విషయంలో. ప్రజలు అనుకుంటున్న దాన్ని బట్టే మెజారిటీ ప్రజలు ఏది అనుకుంటారో, ఏది భావిస్తారో అదే కదా ఆ ప్రాంతం యొక్క ఉద్దేశం అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? పృథ్వీ ఈ విషయంలో చాలాసార్లు రెస్పాండ్ అయ్యారు. సో పృథ్వీ ఏమంటున్నారు? వ్యతిరేకిస్తూనే ఉన్నారు మొదటి నుంచి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ పెట్టడాన్ని. వారి వెర్షన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఆయన ఈ ప్రాంత ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి ఊటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట పాడినోడు కాదు. హరిగోస పడుకుంటా దుబాయ్కి బొంబాయికి బతుకులు వలసెళ్ళిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట పాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే, ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే, పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే. నీ గొంతులకెళ్ళి రానోడు పోనీ మంచి గాయకుడే, దేశమంతా పాట పాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే, నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం, నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఇవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే, నువ్వు పెద్ద రాష్ట్రం కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు
ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా ఇక్కడ. కానీ వాళ్ళు సర్వం అనుకొని ఈ జనం గురించి పాటలు రాసి పాటలు పాడినటువంటి వాళ్ళది పక్కకు పెట్టి ఈ ముఖ్యమంత్రికి మరినే ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసుకునే ముఖ్యమంత్రి లెక్కనే కనబడుతున్నాడు. వెనకట బూట్లు మోసినావు, ఇప్పుడు కూడా బూట్లు మోస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు గత 10 రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకూస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ నువ్వు సాంస్కృతిక సారథి సలహాదారులు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చైర్మన్ మాత్రం మాట్లాడతలేడు. ఎవరైనా చైర్మన్ పేరేదో ఉండే కానీ కోదండరామ్ ఆయన కాదు, ఈ చైర్మన్ వేరే నరసింహారెడ్డి. కోదండరామ్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరామ్ గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాపం మా పోలీసులకు కూడా నెగడు పెట్టుకొని మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఈడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినా మేము ఎన్నడో కూలగొడతామని. అందరు మా తీరుగానైతే ఉండరు కదా, గాంధీవాదులు ఉండరు. పుసుకున్నాడ బాంబ గింబ పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడి పెట్టినట్ట. మరి ఎవరు ఏం చేస్తారో మాకైతే తిరకలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 దాటానే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి ఆయన గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టెట్టుంటుందో మాకైతే తిరకలేదు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిస్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు 2 పోయి హోటళ్లలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికి తెలుసు. ఆ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటి ఏదైనా జరిగితే మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్లైన్స్ వస్తాయి కావచ్చు ఎల్లుండి, కానీ అది నీ డెత్ లైన్ గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్ లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నట్టు కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, విజయలక్ష్మి, మల్లు రవి, దానం నాగేందర్, ఇక చాలా మంది ఉన్నారు. ఇంట్లో వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చరిత్రహీనులుగా ఉండబోతున్నారా లేకపోతే చరిత్ర సృష్టిరా చూడండి. ఇగో ఇన్విటేషన్ ఉన్నది కదా, ఈ ఇన్విటేషన్ మా గుండెల మీద వచ్చి మీరు కాలు పెట్టి, మా గొంతుల మీద కాళ్ళు పెట్టి మీరు పోలీసు ప్రహారతో మీరు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము మా తెలంగాణ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని చింపి వాడేస్తున్నాను నేను. ఇన్విటేషన్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.